అండ్ ఈరోజు మనము టేస్టీగా పొటాటో చిప్స్ అండ్ బెండకాయ మామిడికాయ ములక్కాడ ఎగ్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి. చింతపండు బదులు మామిడికాయ ముక్కలు వేస్తామన్నమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఈ బెండకాయ ఎగ్ ఈ మామిడికాయ పులుసులో పొటాటో చిప్స్ నంచుకొని తింటూ ఉంటుందండి. అద్దరిపోతుంది అంతేనండి. అద్భుతమైన టేస్ట్. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా బెండకాయ మామిడికాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఎలా రెడీ చేసుకుందామండి. నేను 2 ఆనియన్ పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇలా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్నానండి. బెండకాయలు ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ములక్కాడ ముక్కలు కూడా కోసి పెట్టేసుకున్నానండి. మామిడికాయని ఫ్రిడ్జ్లో ఉన్నది బయటికి తీసుకుని పెట్టుకున్నానండి. పొటాటో చిప్స్ కూడా వాటర్లో కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. ముందుగా ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ చీరుకులు ఉప్పు వేసుకొని ఆయిల్లో మగ్గించుకుందామండి. ఆనియన్ సాఫ్ట్గా అయ్యే వరకు ఉల్లిపాయను వేయించుకుందామండి. వేరే పాను పక్క పొయ్యి మీద పొటాటో చిప్స్ కోసం కూడా రెడీ చేసుకుందాము. 4 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము కోసుకున్న పొటాటో చిప్స్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పొటాటో చిప్స్ బాగా వేగుతాయండి. క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు మన ఆనియన్ కూడా చూడండి వేగిపోయింది. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు మనం ఇందులో ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ములక్కాయలు కూడా ఆయిల్లో మగ్గించుకుందామండి. ఇలా ములక్కాయలు ఆయిల్లో మగ్గించుకుంటే పచ్చివాసన లేకుండా ఆయిల్లో మగ్గి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు బెండకాయలు కూడా వేసుకొని 2 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకుందాము. ఈ పొటాటో చిప్స్ మేము చదువుకునేటప్పుడు హాస్టల్లో చేసేవారండి. పొటాటో చిప్స్ అయితే టేస్ట్ అద్దరిపోతుంది. ప్రతి లక్షవారము ఇలా పొటాటో చిప్స్ చేసేవారనమాట. పొటాటో చిప్స్ విత్ సాంబార్ అండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఈ రైస్లో కలుపుకొని తినే ఈ పొటాటో చిప్స్ చాలా బాగుంటుంది. సాంబార్లో నంచుకొని తినే చాలా బాగుంటుంది. ఈ పొటాటో చిప్స్కి లైన్లో నుంచుని మరీ వేయించుకునే వాళ్ళమండి. దగ్గరికి వెళ్ళి వేయించుకోవాలన్నమాట. ఇలా పొటాటో చిప్స్ చాలా బాగా హాస్టల్లో అందరూ చాలా బాగా తినేవారండి. మేము చదువుకునే రోజుల్లో చాలా బాగుండేవి. ఇప్పుడు చూడండి మన ములక్కాళ్ళు బెండకాయలు ఆయిల్లో మగ్గిపోయినవి. ఇప్పుడు పసుపు 2 స్పూన్లు కారము మనం బాయిల్ చేసుకొని ఎగ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. పులుపు కూరలో కొంచెము కారం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు చూడండి మన పొటాటో చిప్స్ బాగా ఫ్రై అయిపోయినవి. ఇందులో మనము కారం వేసుకుందామండి. మనం తినే స్పైసీనెస్ పెట్టి కారం వేసుకోవాలి. ఇలా పచ్చి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కారము కొద్దిగా సాల్టు ఇలా చాట్ మసాలా వేసుకొని కలుపుకుందాము. ఈ చాట్ మసాలా ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏం పోపు వేసుకొని కలకుండా ఇలా ఊరికినే తినేయడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ పొటాటో చిప్స్ రైస్లో కలుపుకొని తిన్న టేస్ట్ అద్దరిపోతుంది. ఎంతో టేస్టీ ఈజీగా మన పొటాటో చిప్స్ రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటాయండి. రైస్లో కలుపుకొని తిన్నా ఇలా సాంబార్లోకి రసంలోకి పులుసుల కూరలోకి నంచుకుని తిన్నా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. చూడండి మన బెండకాయ ములక్కాడ కోడిగుడ్లు పులుసు కూడా రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇలా మామిడికాయ ముక్కలు వేసుకుందాము. నేను సంవత్సరం పొడవునా నిలువ ఉండేలాగా మామిడికాయ ముక్కలు కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మనం కూర వండుకునే ముందు ఫ్రిడ్జ్లో తీసుకొని పెట్టుకుంటే లూజుగా తీసుకోవడానికి బాగా వస్తాయి. ఇలా 2 మినిట్స్ మగ్గించుకుంటే ఎంతో టేస్టీ మన బెండకాయ
ములక్కాడ పులుసు రెడీ అయిపోతుందండి. మామిడికాయ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ తింటూ ఉంటుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన మామిడికాయ వేసిన బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.